తిథుల ప్రాధాన్యత ఏమిటి? ఏ తిథి రోజున ఏ దేవతను పూజ చేయాలి? తిథి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి? ఒక్కొక్క తిథికి ఒక్కో దేవత అధిపతిగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా పాడ్యమ్యాది తిథుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని 12 మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి. తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురించి క్లుప్తముగా క్రింద చెప్పబడినది. పాడ్యమి అధిదేవత అగ్ని. వ్రతఫలం సత్ఫల ప్రాప్తి. విద్య అధిదేవత అశ్విని దేవతలు. వ్రతఫలం ఆరోగ్య వృద్ధి. తదియ అధిదేవత గౌరీదేవి. వ్రతఫలం సుమంగళి అనుగ్రహం. చవితి అధిదేవత వినాయకుడు. వ్రతఫలం కష్టములు తొలగిపోవుట. పంచమి అధిదేవత నాగదేవత. వ్రతఫలం వివాహము వంశవృద్ధి. షష్ఠి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. వ్రతఫలం పుత్రప్రాప్తి. సప్తమి అధిదేవత సూర్య భగవానుడు. వ్రతఫలం ఆయురారోగ్య వృద్ధి. అష్టమి అధిదేవత అష్టమాతృకలు. వ్రతఫలం దుర్గతి నాశనము. నవమి అధిదేవత దుర్గాదేవి. వ్రతఫలం సంపద ప్రాప్తిస్తుంది. దశమి అధిదేవత ఇంద్రాది 10 దిక్పాలకులు. వ్రతఫలం పాపాలు నశిస్తాయి. ఏకాదశి అధిదేవత కుబేరుడు. వ్రతఫలం ఐశ్వర్యము ప్రాప్తించును. ద్వాదశి అధిదేవత విష్ణువు. వ్రతఫలం పుణ్యఫల ప్రాప్తించును. త్రయోదశి అధిదేవత ధర్ముడు. వ్రతఫలం మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది. చతుర్దశి అధిదేవత రుద్ర. వ్రతఫలం మృత్యుంజయము శుభప్రదం. అమావాస్య అధిదేవతలు పితృదేవతలు. వ్రతఫలం సంతాన సౌఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.